హాయ్ అండి అందరికీ ఇప్పటిదా కటింగ్ అయితే ఏ బ్లౌజ్ అయితే చూసారో దాని స్టిచ్చింగ్ కూడా చూసేద్దు రండి. ఇక్కడ వచ్చేసి నేను గ్లూ తోటి అంటించేసి ఐరన్ చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసాను అనమాట. ఎందుకంటే నేను మీకు లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ అటాచ్ చేయడం అది ముందే చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా కుట్టేవాళ్ళు. ప్లెయిన్ బ్లౌజ్ చూపించాలి యాక్చువల్గా. అయితే నా దగ్గర ఇప్పుడు లైనింగ్ బ్లౌజే ఉంది కస్టమర్ది, అదే చూపిస్తున్నా. ఇక్కడ మీకు లైనింగ్ అనేది అటాచ్ చేస్తాను కదా, ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేసిన తర్వాత డాట్స్ వేసే విధానం ఒకసారి చూడండి. షోల్డర్ పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని మిడిల్లో పట్టుకొని దాన్ని స్ట్రైట్గా ఎక్కడైతే వస్తుందో అక్కడ పట్టి అక్కడ 1/2 ఇంచ్కి స్టార్ట్ చేసి ఇలాగ 4 ఇంచెస్ వరకు లెంత్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్ అనేది వేసేయాలి. వేసేస్తే ఒక డాట్ వేయడం కంప్లీట్ అవుతుంది. మళ్ళీ చూడండి, మిడిల్ ఇలా పట్టుకోవాలన్నమాట. అంటే మన షోల్డర్ మధ్యలో నుంచి పట్టుకుంటే మీకు క్లియర్గా అంటే కరెక్ట్ వస్తుంది. భుజాలు గట్ట ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది ఈ విధంగా. అంటే మనకి ఇక్కడ నడుము దగ్గర పట్టినట్టు ఉంటుంది. డాట్స్ క్లియర్గా అంటే కరెక్ట్ వేయాలి, మనం ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి. ఈ 2 డాట్స్ కూడా అటు ఇటు కూడా సేమ్ రావాలన్నమాట. ఈ డాట్స్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు నడుము పట్టి అనేది అటాచ్ చేసుకోవాలండి. దీనికోసం మనము 1.5 ఇంచున్నర అట్లా మనకి అంచు ఉన్న సైడ్ క్లాత్ తీసుకున్నారనుకోండి, ఇంకా 1 సైడ్ కుట్టే పని ఉండదు. అదే మీ దగ్గర అంచున్న క్లాత్ అంటే మన క్లాత్ సరిపోకపోతే 2 ఇంచెస్ క్లాత్ వరకు తీసుకొని కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టాలన్నమాట. ఇప్పుడు మనం అంచున్న క్లాత్ తీసుకున్నాం కదా, ఇలాగ 2 ముక్కల్ని మిడిల్లో ఇలా జాయిన్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఎలాగైతే పెట్టామో మనం ఇందాక ఖర్చు కోసం కటింగ్ అప్పుడు పెడతాం కదండి, క్లాత్ ఎంత ఎక్స్ట్రా పెట్టుకుంటామో సేమ్ అక్కడే పెట్టి ఇక్కడ డాట్ దగ్గర ఒకటి గమనించండి, ఇలా కుచ్చు అనేది పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల మనకి బ్యాక్ సైడ్ అనేది ఎత్తినట్టు ఉండదు. బ్లౌజు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మిస్ కాకుండా ఉండాలంటే స్కిప్ చేయకండి. ఇలాగ 2 డాట్స్ దగ్గర కుచ్చు అనేది పెట్టేసేసేయండి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఇంకా మీరు పైన కుట్టు అనేది వేసుకోవాలి. అటు సైడ్కి ఖర్చు అనేది లాగి పై కుట్టు అనేది వేస్తే మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుందండి. మనకి 30 డేస్ సిరీస్ అనేది అంటే ఛాలెంజ్ అనేది కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాం. ఈ ప్రతి వీడియోకి మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుందండి టైలరింగ్ అనేది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ డాట్స్ అనేది ఏ విధంగా వేయాలనేది పెడతాను, మిస్ కాకండి. వీడియో